హాయ్ గైస్, సెవెంత్ వీక్ కెప్టెన్సీ వచ్చేసి కంటెండర్ ఇద్దరు. వాళ్ళిద్దరిలో ఫస్ట్ కెప్టెన్ వచ్చేసి మన సుమన్ అన్న. సో ఇక్కడ మన వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అలాగే వైల్డ్ కార్డ్తో ఓల్డ్ కంటెస్టెంట్తో జరిగిన గేమ్ టాస్క్లో లాస్ట్ రౌండ్ వరకు సుమన్ శెట్టిను మన గౌరవ్ గుప్తా గారు వచ్చారు. సో నిఖిల్ గారు తనకు ఇచ్చిన స్టేజ్ మీద ఇచ్చిన పవర్ని యూజ్ చేసి డైరెక్ట్ కెప్టెన్సీ ఫైనల్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడికి ఏంటంటే వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ జరిగిందన్నమాట. అయితే నిఖిల్కి చాయిస్ ఉంది కాబట్టి తను డైరెక్ట్ వెళ్ళిపోయాడు. కాబట్టి సుమన్ శెట్టికి గౌరవ్ గుప్తాకి మీరు వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరితో పోటీ చేయాలనుకున్నారు అన్నప్పుడు సుమన్ శెట్టికి మన నిఖిల్ నాయర్ అండ్ గౌరవ్ గుప్తాకి మన నిఖిల్ నాయర్ వచ్చేసి ఫైనల్ ఏమన్నారంటే, నేను ఆడేటప్పుడు నాకు టఫ్ కంటెంట్ ఇచ్చే వాళ్ళే కావాలి, నాతో పాటు పోరాడే వాళ్ళే కావాలి, సో నేను వాళ్ళని తీసుకుంటాను గౌరవ్ గుప్తాని తీసుకున్నారు. గౌరవ్ గుప్తాకి నిఖిల్కి రేప్ అనేది టాస్క్ ఉంటుంది. సో మన సుమన్ శెట్టికి తీసుకోలేదు కాబట్టి సుమన్ శెట్టి వచ్చేసి ఫస్ట్ కెప్టెన్సీ అయిపోయారు. వీళ్ళు ముగ్గురులో ఫస్ట్ కెప్టెన్సీ. వీళ్ళిద్దరు టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు సెకండ్ కెప్టెన్సీ ఎవరైతారు అనుకుంటారో మీరు కామెంట్ చేయండి. అలాగే ఎలాగో సుమన్ శెట్టి అయితే ఫస్ట్ కెప్టెన్ అయిపోయారు. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఓల్డ్ కంటెస్టెంట్కి కెప్టెన్సీ ఉంటుంది. ఈ వీక్లో అయితే డబల్ కెప్టెన్సీ. కానీ డబల్ కెప్టెన్సీకి ఇంకోటి అంటే డబల్కి నామినేషన్ ఉండదు. మేబీ ఉంటుందేమో అనుకుంటారు కానీ ఇద్దరికి నామినేషన్ అనేది ఉండదు. వాళ్ళైతే నామినేషన్ చేయొచ్చు. షో చేసే ప్రాసెస్ ఉంటుందా లేదా అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తా. అలాగే ఫ్రెండ్స్, మన బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి మామ. యూట్యూబ్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. యూట్యూబ్లో వెళ్ళి మన పేజీని చెక్ చేయండి ఒకసారి.